వెల్కమ్ టు అటామిక్ ఫ్యామిలీ సార్. సో ఈ రోజు మనం వచ్చి అటామీ కంపెనీ గురించి చూడబోతున్నాం అనమాట. అటామిక్ చూసారంటే ఇట్స్ ఇంటర్నేషనల్ కంపెనీ. సో దీని యొక్క తారక మంత్రం చూసారంటే అబ్సల్యూట్ క్వాలిటీ అబ్సల్యూట్ ప్రైస్ సార్. సో మన కంపెనీ యొక్క తారక మంత్రం చూస్తే దిస్ ఇస్ అబ్సల్యూట్ క్వాలిటీ అబ్సల్యూట్ ప్రైస్ అనమాట. సో దీని యొక్క చైర్మన్ చూసారా మిస్టర్ హ్యాంగిల్ పార్క్. ఈజ్ హ్యాంగిల్ పార్క్ ఫ్రమ్ సౌత్ కొరియా అనమాట. ఈజ్ ద CEO ఆఫ్ అటామిక్ కంపెనీ అనమాట. సో వై అటామిక్, మీకు ఇప్పుడు ఎందుకు అటామిక్ కోసం వచ్చామని చూసారంటే, సో ఈ కంపెనీ చూసారు దిస్ ఇస్ ద ఫస్ట్ ఆన్లైన్ ఇంటర్నేషనల్ కంపెనీ సార్, షాపింగ్ మాల్. సో దే స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2010 ఇన్ ద కొరియా సార్. తర్వాత చూసారంటే స్టెప్ బై స్టెప్ గా దే స్టార్టెడ్ ఫ్రమ్ యుఎస్, దెన్ జపాన్, అట్లా చూసారంటే కెనడా, అట్లా స్టెప్ బై స్టెప్ చూసారంటే ఈ రోజు వచ్చి ఇండియా వచ్చి 18th కంట్రీ అటామి యొక్క స్టెప్ స్టోన్ లో ఉందన్నమాట. సో సెకండ్ చూసారంటే దిస్ ఇస్ ద నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇన్ కొరియా అండ్ జపాన్ సార్. సో వరల్డ్ వైడ్ చూసారంటే చాలా కంట్రీస్ లో ఉన్నాయి. ఈ రోజు వరల్డ్ వైడ్ చూస్తుంటే ఆంబే నెంబర్ 1 గా ఉంది. బట్ మన కంపెనీ చూసారు, మీ గూగుల్లో సెర్చ్ చేస్తారంటే జపాన్ వెళ్ళి నెంబర్ 1 కంపెనీ డైరెక్ట్ మార్కెటింగ్ కంపెనీ అడిగారంటే ఇట్ షోస్ అటామీ కంపెనీ అనమాట. అదే మరిగా సౌత్ కొరియాలో వీఆర్ ద నెంబర్ 1 అనమాట. సో 2019 లో చూసారంటే మనం 11th లో ఉన్నాము. ఇప్పుడు ఆల్మోస్ట్ 2020 లో చూసారంటే వీ కేమ్ టు ద 8th పొజిషన్. దానికి ఇంకా మనకి అఫీషియల్ గా రిజల్ట్ రాలేదు, వచ్చిందంటే మనం అప్లోడ్ చేస్తాం సార్. సో దిస్ ఇస్ ద కంపెనీ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఆన్లైన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ ఈబే అండ్ స్నాప్డీల్ అనమాట. సో ఒక 10 years ముందు చూసారంటే ఒక రెవల్యూషన్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్నది. అదే మరి చూసారంటే ఆన్లైన్ షాపింగ్ లైక్ అలీబాబా, అమెజాన్ అంతా అప్పుడు అప్ ట్రెండ్ లో వస్తా ఉన్నది. అప్పుడు మనకి ఇండియన్స్ చూసంటే అంత నమ్మకం లేకుండా ఉన్నది. బట్ దట్ టైమ్ మిస్టర్ హ్యాంగిల్ పార్క్ డిసైడెడ్ ఆన్లైన్ మార్కెటింగ్ వచ్చి సూపర్ గా ఉంటుంది అనేసి ఒక డిసైడ్ చేశారు. దాంట్లో కొంచెం నెట్వర్క్ తీసుకొచ్చారనమాట. సో అమెజాన్ చూసారంటే ఓన్లీ ఆన్లైన్ షాపింగ్, బట్ మన అటామీ చూసారంటే ఆన్లైన్ షాపింగ్ మాల్ విత్ నెట్వర్క్ మార్కెటింగ్ అనమాట. సో అది మన యొక్క స్టైల్ అనమాట. సో ఓకే, అటామీ కంపెనీ గురించి చూసాము. ఎందుకు మనం అటామీలో జాయిన్ చేయాలని చూసారు, వై అటామీ. సో అటామీని మీరు జాయిన్ చేయాలంటే మినిమం 18 years అయి ఉండాలి యాజ్ పర్ ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ అనమాట. సో నాకు ఈ కంపెనీలో నచ్చిన విషయం చూసారంటే బేసిక్ గా చూసారంటే పాన్ కార్డ్ సార్. నేను వచ్చి మీరు మీ పేరు ఏం తెలియదు, బట్ మీ పాన్ నెంబర్ తీసి మనం ఆ కంపెనీ యొక్క వెబ్సైట్ లో కొట్టామంటే మీ పూర్తి పేరు వచ్చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద ఏం చెప్తారంటే ఈ రోజు పాన్ కార్డ్ యాక్సెస్ అనేది ఓన్లీ ఇన్ ద రిజర్వ్ బ్యాంక్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్, ఆ తర్వాత చూసారంటే ఇన్కమ్ ట్యాక్స్, రిజర్వ్ బ్యాంకు అండ్ బ్యాంకింగ్ సెక్టర్, ఈ 3 సెక్టర్స్ గా ఉందన్నమాట. సో 4th one చూసారంటే మన అటామిక్ ఇచ్చున్నారు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వీ కెన్ సే చాలా ధైర్యంగా చెప్పుకోవచ్చు, అటామీ ఇస్ ద ఫస్ట్ కంపెనీ టు యాక్సెస్ ద పాన్ కార్డ్ ఫెసిలిటీ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ చూసారంటే 100% మనీ బ్యాక్ గ్యారంటీ సార్. మీరు ఏదైనా ప్రోడక్ట్ కొన్నారంటే మీకు నచ్చలేదంటే విత్ ఇన్ 30 days మీరు ఆ ప్రోడక్ట్స్ రిటర్న్ చేశారంటే సో కంపెనీ విల్ రీఫండ్ ద 100% అనమాట. సో అటామీ యొక్క తారక మంత్రం చూస్తే అబ్సల్యూట్ క్వాలిటీ అట్ అఫోర్డబుల్ ప్రైస్. ఓకేనా. మన అటామీ ప్రోడక్ట్స్ అన్ని చూసారంటే 100% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. సో నెక్స్ట్ చూసారంటే కంపెనీ చూస్తుంటే మోర్ దెన్ 400 ఓన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో కంపెనీ యొక్క బైనరీ సిస్టమ్ అనమాట. ఇది నెట్వర్క్ మార్కెటింగ్ చూస్తుంటే యూని లెవెల్ కాన్సెప్ట్ అంటారు నార్మల్ గా, ఆంబే మిగతా కంపెనీ యూని లెవెల్ కాన్సెప్ట్. బట్ అటామీ ఎందుకు ఫాస్ట్ వస్తుందంటే అటామీ బికాస్ ఆఫ్ ద బైనరీ సిస్టమ్ సార్. ఓకేనా. సో ఒక సింగిల్ ఐడి గ్లోబల్ బిజినెస్ అంటారు అనమాట. సింగిల్ ఐడి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హస్బెండ్ వేసుకుంటే కూడా కొన్ని కంపెనీలు చూస్తే ట్రైప్యాడ్ వేస్తారు, అండ్ హస్బెండ్ వేసి హస్బెండ్ కింద వైఫ్ వేస్తారు, హస్బెండ్ కి 3 IDs, వైఫ్ కి 3 IDs, మల్టిపుల్ ఐడీస్ అంటారు, లేదా పేరెంట్ ఐడి అనేసి మనకు పైన ఒక ఐడి ఇస్తారు అనమాట. యాజ్ పర్ ఐడిఎస్ రూల్స్ ఏంటంటే కపుల్స్ లైక్ ఆంబే లాగా. సో ఒక కపుల్స్ చూస్తుంటే ఒక ఐడియా ఉండాలి. దట్ ఈస్ ద సిస్టమ్ ఆఫ్ నెట్వర్క్ ఇండస్ట్రీ, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనమాట. ఈ రోజు చాలా కంపెనీస్ ఏం చేస్తున్నారంటే టైప్యాడ్ అంటారు, సౌండ్ ప్యాడ్ అంటారు అనమాట. సో ఆ టైంలో చూస్తారంటే ఇంకొక పెద్ద విషయం ఏంటంటే 1 world 1 plan, 1 కట్ ఆఫ్ 1 పే అవుట్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ చూసారంటే 1 world 1 plan అనమాట. అదే మరి చూస్తుంటే మన పర్సనల్ బివి సేల్ చూసారంటే అక్యుములేటివ్ ఫర్ లైఫ్. సో ఫ్లష్ అవుట్ లేదనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ రోజు ఒక 10,000 రూపాయలు కొన్నారు, మళ్ళీ రేపు ఒక 10,000 కొన్నారు, ఇట్ ఆల్ అక్యుములేటెడ్ అనమాట, నో ఫ్లష్ అవుట్. సో కొన్ని కంపెనీలు చూస్తుంటే ఎవ్రీ మంత్ యూ హ్యావ్ టు బై ద మినిమం టార్గెట్ 100 PV అంటారు అనమాట, లేదా 550 PV అంటారు అనమాట. బట్ మన అటామీలో చూస్తుంటే 3 generation కి సింగిల్ టైం మీరు కొంటే చాలు అనమాట. సో అదే మరి చూసిన ఇంతకు చెప్పినట్టు మీకు ఇందాక చెప్పినట్టు మీకు చూసారంటే డైలీ కట్ ఆఫ్ చెప్పాను కదా. సో వరల్డ్ వైడ్ 1 కట్ ఆఫ్ అనమాట. కొన్ని కంపెనీలు చూస్తుంటే ఇండియాకి ఒక కట్ ఆఫ్ ఉంటుంది, సింగపూర్ కి ఒక కట్ ఆఫ్ ఉంటుంది, యుఎస్ కి ఒక కట్ ఆఫ్ ఉంటుంది. బట్ అటామిక్ చూస్తుంటే ఆల్ ఓవర్ ద గ్లోబ్ అనమాట. సో ఒకే ఒక కట్ ఆఫ్. సౌత్ కొరియా మీకు 12 గంటలు అంటే మన ఇండియన్ టైం చూస్తుంటే 8:30 అనమాట. సో మనకి డైలీ కట్ ఆఫ్ 8:30కి. పే అవుట్ చూస్తుంటే వీక్లీ పే అవుట్, పేమెంట్ చూస్తుంటే ఆన్ ట్యూస్డే, ఎవ్రీ ట్యూస్డే వీల్ గెట్ ద పేమెంట్ అనమాట.
ఓకేనా. సో ఇది అన్లిమిటెడ్ లెవెల్ డెప్త్ సార్. సో కొన్ని కంపెనీ చూస్తుంటే లెవెల్స్ ఉంటాయి అనమాట, 10 లెవెల్స్ 20 లెవెల్స్ అంటే ఒక జన కట్ ఆఫ్ అవుతుంది. ఇక్కడ అన్లిమిటెడ్ ఇన్ఫినిటీ, మీకు అన్లిమిటెడ్ డెప్త్ మీకు మనకి ఇన్కమ్ వస్తుంది ఇస్తారనమాట. సో తర్వాత చూస్తుంటే 3 జనరేషన్ ప్యాసివ్ ఇన్కమ్, మన తర్వాత మన పిల్లల తర్వాత మన పేర పర్సన్ అంటారు అనమాట, పేర పర్సన్ మన వాళ్ళకి. ఓకేనా. సో 3 జనరేషన్ ప్లాన్. అదే మీద చూస్తారంటే మంత్లీ సేల్స్ లేదు సార్. సో ఎవ్రీ మంత్ వచ్చి కంపల్సరీ బై చేయాలి. ఇప్పుడు నేను చూసారంటే జాయిన్ చేస్తే 4 months అవుతుంది అటామీలో. సో డే 1 ఐ బ్రాట్ ద ప్రోడక్ట్స్ అనమాట. దాని తర్వాత ఈ రోజు దాకా ప్రోడక్ట్స్ కొనలేదు సార్, ఈవెన్ దో ఐఎమ్ గెటింగ్ కమిషన్స్ అనమాట. సో మంత్లీ మీరు కంపల్సరీ ప్రోడక్ట్స్ పర్చేస్ చేయాలని ఆ రూల్స్ అంతా ఏం లేదనమాట. సో దీస్ ఆర్ ద అటామీ యొక్క మెయిన్ పాయింట్స్ సార్. సో నెక్స్ట్ చూసే స్టేట్ చూసారంటే దిస్ ఇస్ ద అటామీ యొక్క హెడ్ క్వార్టర్స్. ఇట్స్ ఇన్ ద సౌత్ కొరియా అనమాట. ఇట్స్ గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ ఇన్ సౌత్ కొరియా, అటామీ యొక్క ఆఫీస్ అనమాట. ఇది ఇండియా యొక్క హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో ఉంది, గుర్గావ్లో ఉంది అనమాట. సో అటామీ చూసారంటే కొన్ని కంపెనీస్ చూసారంటే ఒక కంపెనీ స్టార్ట్ చేస్తారు. సో దే వాంట్ టు సెల్ ద లీగల్ ఫార్మాలిటీస్, దే వాంట్ టు సెల్ ద ప్రోడక్ట్ ఫర్ నెట్వర్క్ ఇండస్ట్రీ. అలాగే XYZ అనే ఒక ప్రోడక్ట్ ని సోర్స్ చేస్తారు. బట్ అటామీ చూసారంటే అటామీ స్టార్టెడ్ ఫర్ సెల్లింగ్ ద ప్రోడక్ట్ అనమాట. అటామీ బేసిక్ గా వాళ్ళు డైరెక్ట్ సెల్లింగ్ చేస్తా ఉన్నారు. సో దాని తర్వాత దే స్టార్టెడ్ ఇన్ ద నెట్వర్క్ ఇండస్ట్రీ. సో అటామీ హౌ ఇట్స్ క్రియేటెడ్ చూసారంటే కెరీ అండ్ కొల్మార్ జాయింట్ వెంచర్ చూసారంటే అటామీ సార్. సో కెరీ చూసారంటే ఇట్స్ ఆల్మోస్ట్ చూసారంటే ఇట్స్ గవర్నమెంట్ సెక్టర్ కంపెనీ, కొరియన్ అటామిక్ ఎనర్జీ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్. ఇట్స్ మోర్ దెన్ 60 years ఓల్డ్ కంపెనీ. ఈ కంపెనీ చూసారంటే మనకి నాసాకి నెక్స్ట్ ఈ కంపెనీని చెప్పొచ్చు సార్. సో నాసా కంపెనీ ఇట్స్ వరల్డ్ బిగ్గెస్ట్ రీసెర్చ్ కంపెనీ అంటారనమాట. రీసెర్చ్ నాసా తర్వాత మన ఏ కంపెనీని చూస్తే అంటారనమాట. సో ఓకేనా. సో ఇది అందులో చూస్తారంటే ఆల్మోస్ట్ 3000 సైంటిస్ట్ ఉన్నారు, 1500 PhD స్టూడెంట్స్ ఉన్నారు అనమాట. సో వీళ్ళు చూస్తారంటే స్పేస్ కి వెళ్తారు కదా, వాళ్ళ యొక్క ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా వీళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు సార్. సో ఇది వచ్చి కెరీ వచ్చి 60 years ఓల్డ్ కంపెనీ, ఇట్స్ గవర్నమెంట్ సెక్టర్ అనమాట. సో కమింగ్ టు ద అదర్ కంపెనీ కొల్మార్ చూస్తారంటే ఇట్స్ OEM అంటారు, ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్. ODM అంటే ఒరిజినల్ డిజైన్ మ్యానుఫ్యాక్చర్స్. ఓకేనా. సో ఇది చూస్తారంటే 100 years ఓల్డ్ కంపెనీ. కొల్మార్ ఈస్ మ్యానుఫ్యాక్చరింగ్ లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫర్ లాట్ ఆఫ్ కంపెనీస్ ఇంక్లూడింగ్ లైక్ ఆంబే, అలా చాలా పెద్ద కంపెనీస్ దే ఆర్ సప్లయింగ్ ద ప్రొడక్ట్స్ అనమాట, మ్యానుఫ్యాక్చరింగ్. సో ఈ కొల్మార్ కెరీ రెండు కంపెనీ కలిపి జాయింట్ వెంచర్ గా క్రియేట్ అయిన కంపెనీ అటామీ సార్. ఓకేనా. సో వీఆర్ నాట్ ఫర్ ప్రోడక్ట్, మన కంపెనీ స్టార్ట్ చేసి మనం ఏదో ఒక MLM కోసం మనం ఒక ప్రోడక్ట్ ని సోర్స్ చేయలేదు. ఫర్ ప్రోడక్ట్స్ దే స్టార్టెడ్ ఎ కంపెనీ. ఆఫ్టర్ సమ్ 10 years తర్వాత చూస్తే దే స్టార్టెడ్ ఇన్ టు ద స్టెప్ ఇన్ టు ద నెట్వర్క్ ఇండస్ట్రీ. సో మన కంపెనీలో చూస్తారంటే లాట్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. మనకు చూసారంటే మోర్ దెన్ 600 సర్టిఫికేట్స్ ఉన్నాయన్నమాట. సో FBI, ISO, FDSI, FICC, FSSI, హలాల్, US FDA అలాగా మోర్ దెన్ 600 సర్టిఫికేట్ ప్రోడక్ట్స్ మన దగ్గర అప్రూవ్డ్స్ ఉన్నాయన్నమాట. సో ఈ కమింగ్ టు ద హ్యాంగిల్ పార్క్ అనమాట, హీ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ ద కంపెనీ. బేసిక్ గా చూసారంటే ఎట్లా ఇతనికి ఈ ఐడియా వచ్చిందంటే బేసిక్ ఈజ్ ద నెట్వర్కర్ అనమాట. సో బీయింగ్ అటామీ CEO, హీ స్టార్టెడ్ ద నెట్వర్క్ ఇండస్ట్రీ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1992 ఇన్ ఆస్ట్రేలియా. సో దాని యొక్క మెయిన్ దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ అటామీ వచ్చి మన నెట్వర్క్ వచ్చిందానికి అది ఒక కారణం అనమాట. సో 1995 లో చూస్తే ఈ అచీవ్ ద నెట్వర్క్ మార్కెటింగ్ పొజిషన్, మంచి ఒక పెద్ద టాప్ పొజిషన్ అచీవ్ చేశారు. 1999 లో చూసారంటే he received the top awards for network marketing. And 2000 చూసారంటే they started in IM Korea. సో 2010 లో 2000 లో స్టార్ట్ చేసి నేను చెప్పాను కదా ఇందాక. సో 10 years దే స్టార్టెడ్ ఇన్ ద డైరెక్ట్ సెల్లింగ్ తర్వాత నెట్వర్క్ లో వచ్చారనమాట. సో 2009 దే స్టార్టెడ్ ద CEO, he became as the chairman and CEO of the Atomy company. Then 2010 దే స్టార్టెడ్ ద ఫస్ట్ అవుట్సోర్స్ కంపెనీ ఇన్ US. తర్వాత చూసారంటే జపాన్, తర్వాత కెనడా, తర్వాత స్టెప్ బై స్టెప్ చూసారంటే ఇప్పుడు 18 కంట్రీస్ వచ్చినాయి అన్నమాట. సో ఇందాక చెప్పాను కదా 18 కంట్రీస్ ఉంది. ఫస్ట్ దే స్టార్టెడ్ కొరియా, దెన్ US, తర్వాత జపాన్, తర్వాత కెనడా, తర్వాత మెక్సికో, కంబోడియా, సింగపూర్, తైవాన్, ఫిలిప్పీన్స్. సో ఈ కంట్రీస్ అన్ని మీరు మన ఐడి ఓపెన్ చేశారంటే దాని పైన చూస్తున్న కంట్రీ సెలెక్షన్ ఉంటుంది. సో ఇండియా అంటే IR వస్తుంది అనమాట, కొరియా అయితే KR అలాగా వస్తుంది అనమాట. సో 18 కంట్రీస్ వెబ్సైట్ మన సైట్ లో ఉన్నాయి అనమాట. ఓకేనా. ఇది కాకుండా సో ఇంకొక పెద్ద విషయం చూసారంటే, ఇది ఇక్కడ బాగా గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం చూసారంటే 2020 పాండమిక్ ఇయర్. ఆ ఇయర్ లోనే చూసారంటే మనము మన అటామీ చూసారంటే 2 కంట్రీస్ లో దే స్టార్టెడ్ ద నెట్వర్క్ ఇండస్ట్రీ సార్. వరల్డ్ హ్యూజ్ కంట్రీస్ లైక్ చైనా అండ్ ఇండియా. ఓకేనా. సో ఈ 2 కంట్రీస్ లో వాళ్ళు స్టార్ట్ చేశారంటే వాళ్ళ యొక్క బలం ఎంత ఉందో మనం చూసుకోవచ్చు. సో అది కాకుండా వాళ్ళు చెప్పినట్టు అన్ని కంట్రీస్ లైక్ ఇండియా, చైనా, కొలంబియా, హాంకాంగ్, వియట్నాం అన్ని స్టార్ట్ చేశారు. సో 2021 లో చూస్తుంటే రీసెంట్లీ దే స్టార్టెడ్ ఇన్ న్యూజిలాండ్.
సో మన వెబ్సైట్ లో చూస్తుంటే దే స్టార్టెడ్ లాస్ట్ ఇయర్ 25th అనేసి మన లాంచింగ్ డేట్ కూడా ఉంటుంది. సో ఇది కాకుండా ఎవ్రీ ఇయర్ అటామీ మేడియాస్ బిగ్ ప్లాన్ ఎవ్రీ ఇయర్ చూస్తుంటే ఫైవ్ కంట్రీస్ లో లాంచ్ చేయాలనేది వాళ్ళ యొక్క ఉద్దేశం సార్. సో 2021 లో 5 కంట్రీస్ లాంచ్, 5 కంట్రీస్ లో 3 కంట్రీస్ లాంచ్ అయినాయి, ఇంకో 2 కంట్రీస్ అనమాట. సో 2022 లో చూస్తుంటే బ్రెజిల్, ఇటలీ, పెరు, ఫ్రాన్స్, పాకిస్తాన్ లో దే ఆర్ గోయింగ్ టు ఓపెన్ అనమాట. సో ఇన్ ది ఇయర్ ఆఫ్ 2019 లో చూసారంటే మన అటామిక్ కంపెనీ 2019లో 20వ స్థానంలో ఉన్నది. 2020 అంటే లాస్ట్ ఇయర్ చూసారంటే 11th పొజిషన్ వచ్చింది సార్. సో వీళ్ళ టర్న్ ఓవర్ చూస్తుంటే ఎక్స్పోర్ట్ ఆర్ట్ అంటారు అనమాట. సో వీళ్ళు చూసారంటే మీరు ఇక్కడ గమనించవచ్చు, లాస్ట్ 2019 లో చూసారంటే 9,750 crores ఉన్నది అనమాట వీళ్ళ ఎక్స్పోర్ట్. సో 2020 లో చూసారంటే వీళ్ళు ఎక్స్పోర్ట్ చూసారంటే 12,600 crores చేశారనమాట. సో ఇది కంపెనీ యొక్క అపార్ట్ ఫ్రమ్ సౌత్ కొరియా అనమాట. సౌత్ కొరియా నుంచి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసిన వాల్యూ అనమాట. సో బేసిక్ గా నాకు ఒక నచ్చిన విషయం ఏంటంటే సార్, అటామిక్ చూసారంటే ఈజ్ ద మెంబర్ ఆఫ్ WFDSA సార్. సో వరల్డ్ ఫెడరేషన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ దే ఆర్ ద మెంబర్ అనమాట. సో అక్కడ చూసారంటే ఇదే వరల్డ్ ఫెడరేషన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్. మన ఇండియాలో చూసారంటే IDSA అంటారు, ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్. సో WFDSA కింద ఒక స్థానం అనమాట IDSA. సో IDSA లో మనం కూడా మెంబర్ అయి ఉన్నాము. సో ఇట్ విల్ దట్ సర్టిఫికేట్ విల్ కమ్ వెరీ సూన్. సో ఇట్ విల్ టేక్ 18 months అనమాట. సో ఈజ్ ద అవర్ చైర్మన్ హ్యాంగిల్ ఫర్. ఇది కాకుండా చూస్తారంటే మనకి ఎట్లా ఇండియాలో చూస్తుంటే IDSA లాగా కొరియాలో చూస్తుంటే కొరియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ ఉంది. దాంట్లో మన చైర్మన్ వచ్చి దాంట్లో చైర్మన్ గా ఉన్నారనమాట. ఓకే, కమింగ్ టు ద ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఒక ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది. ఇప్పుడు రాజ్ కమల్ సార్ నేను చాలా సార్లు మాట్లాడేటప్పుడు ఫ్యూచర్ బాగుంటుంది అనే దానివల్లే మనం నెట్వర్క్ లో దిగాం అనమాట. సో చూసారంటే ఇండియా చూసారంటే మనకి 19th పొజిషన్ లో ఉన్నది సార్ ఒకప్పుడు. అంటే 2018 లో వీఆర్ ఇన్ ద 19th పొజిషన్ ఉన్నాము నెట్వర్క్ ఇండస్ట్రీలో. ఇప్పుడు చూసారంటే 15th పొజిషన్ లో ఉన్నాం. ఓకేనా, 2019 లో చూసారే ఇప్పుడు 15th పొజిషన్ లో ఉన్నాం అనమాట. సో ఆల్మోస్ట్ చూసిన టాప్ 10 లో చూసారంటే US, చైనా, సౌత్ కొరియా, జర్మనీ, జపాన్, బ్రెజిల్, మలేషియా, మెక్సికో, ఫ్రాన్స్, తైవాన్ లో ఉన్నారు. సో వీఆర్ ఆల్సో గోయింగ్ టు బికమ్ ఇన్ ద టాప్ 10 లో రాబోతాం ఫ్యూచర్ లో వెరీ సూన్ అనమాట. సో ఇండియాలో చూసారంటే కంపెనీ చూసారంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ చూసారంటే ఎంత రాబోతుందని చూసారంటే ఇప్పుడు చూసారంటే కంపెనీ చూసారంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇండియాలో చూసారంటే ఆల్మోస్ట్ 17,975 కోట్లు టర్న్ ఓవర్ జరుగుతుంది సార్ యాజ్ ఆఫ్ నౌ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2019 డేటా చూసారంటే. రేపు 2025 లో చూసారంటే ఆల్ ఓవర్ ద ఇండియా చూసారంటే డైరెక్ట్ సెల్లింగ్ యొక్క టర్న్ ఓవర్ చూసారంటే 64,500 కోట్లు రాబోతుంది అనమాట. సో అప్పుడు దర్ ఇస్ ఎ బిగ్ వాల్యూమ్, దర్ ఇస్ ఎ బిగ్ ఆపర్చునిటీ ఫర్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనమాట. ఓకే, కమింగ్ టు ద లాజిస్టిక్స్ సార్. యాక్చువల్గా మనం ఒక మాట అనుకున్నాం కదా, ఆన్లైన్ డైరెక్ట్ సెల్లింగ్ అని చెప్పేసాము. ఆన్లైన్ అంటే లైక్ అమెజాన్ లాగా, అంటే ఇప్పుడు లాజిస్టిక్ ఇస్ ద బిగ్ బ్యాక్ బోన్ ఆఫ్ ద ఎవ్రీ బిజినెస్ అనమాట. సో బ్యాక్ బోన్ చూసారంటే మనం వీఆర్ అప్ విత్ CJ Dorsal, ఒక ఇంటర్నేషనల్ కంపెనీ, లాజిస్టిక్ కంపెనీ. వీళ్ళు చూస్తుంటే దీస్ పీపుల్ హ్యావ్ 35 years ఎక్స్పీరియన్స్ అనమాట. సో మన అటామిక్ టైఅప్ విత్ CJ Dorsal చూసారంటే వాళ్ళ యొక్క క్లయింట్ చూసారంటే Procter & Gamble, కోకోకోలా, ITC, ఇండియన్ ఆయిల్, మహేంద్ర, బెల్, బెర్జర్ పెన్స్, అలా చాలా రెప్యూటెడ్ కంపెనీస్ అనమాట. దే హ్యావ్ ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అనమాట. సో ఇప్పుడు మనకు చూసారంటే 4 to 5 days లో వస్తుంది. ఈ వెరీ సూన్ చూసారంటే దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ అప్ ఇన్ బెంగళూరు. సో బెంగళూరు నుంచి మన లాజిస్టిక్ ఇంకొక 1 more యూనిట్ రాబోతుంది. బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు మనకి ఏంటంటే పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే, సో వెరీ క్లోజ్ టు చెన్నై అండ్ వెరీ క్లోజ్ టు ఆంధ్ర, వెరీ క్లోజ్ టు బెంగళూరు, వెరీ క్లోజ్ టు కర్ణాటక, సరే కేరళ. సో అలాగా సౌత్ చూసారంటే ఇన్ ఫ్యూచర్ చూసారంటే 5 days అనేది ఇంకొక 2 days లో కొరియర్ వచ్చేదానికి దే ఆర్ ప్లానింగ్ అనమాట సార్. సో మన దగ్గర ఏమేమి ప్రోడక్ట్స్ చూసారంటే టైప్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ చూస్తుంటే స్కిన్ కేర్ ఉన్నాయి, కాస్మెటిక్స్ ఉన్నాయి, అదే మరి చూస్తుంటే పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, అదే మరి చూసారంటే ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, అదే మరి చూసారంటే కుకింగ్ వెసల్స్ రాబోయే వెరీ లైక్ AMC లాంటి టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనమాట. వెరీ నెక్స్ట్ ఇయర్ మేబీ లాంచ్ అవ్వచ్చు. ఇప్పుడు రీసెంట్ గా చూసారంటే మనకి వచ్చి హోమ్ కేర్ లో చూసారంటే డిటర్జెంట్ లాంచ్ అయింది. అదే మరి చూసారంటే మనకి ఫుడ్ ఐటమ్స్ ఒక 5 ఐటమ్స్ లాంచ్ అవుతున్నాయి. దాంట్లో చూసారంటే బ్లాక్ కాఫీ, అరబికా కాఫీ, లైక్ స్పైరుల్ లాగా కొన్ని ఫుడ్ ఐటమ్స్ రాబోతున్నాయి అనమాట. ఇప్పుడు మన ఇండియాలో చూస్తుంటే ఓవరాల్ గా ఫాస్ట్ గా పోయే ప్రోడక్ట్స్ ఏంటంటే అటామిక్ పేస్ట్ గోయింగ్ వెరీ వెరీ ఫాస్ట్ అనమాట ఇన్ ఇండియా. నెక్స్ట్ చూస్తుంటే బ్రష్ అనమాట. దాని తర్వాత చూసారంటే ఈ హెర్బల్ షాంపూ, హెర్బల్ టానిక్, హెయిర్ టానిక్ అనమాట. హెయిర్ ఫాలింగ్ కి, బౌల్ హెయిర్ గ్రోత్ కంటే చూసారంటే ఇట్స్ వెరీ ఫాస్టెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. కాస్మెటిక్స్ లో చూసారంటే అబ్జల్యూట్ అనేసి ఒక కేటగిరీ ఉంది. ఇట్స్ గోయింగ్ వెరీ ఫెంటాస్టిక్ సార్. అబ్జల్యూట్ చూసారంటే ఆంఫ్నిల్ ఒక ప్రోడక్ట్ ఉంది, ఏజ్ ఎన్హాన్సింగ్ అనమాట. మోర్ దెన్ 45-50 years అనే వాళ్ళకి ఆ స్కిన్ వచ్చి కొంచెం లూజ్ ఉంటుంది అనమాట. దాన్ని ఎన్హాన్స్ చేసి రీజనరేషన్ చేసేదానికి ఇట్స్ ఎక్సలెంట్ ప్రోడక్ట్.
అండ్ కమింగ్ సూన్ చూసారంటే మనకి హెమోయిమ్ రాబోతుంది. వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ ప్రోడక్ట్ ఆల్సో. హెమోయిమ్ ఇస్ వెరీ ఎక్సలెంట్ ప్రోడక్ట్ ఫర్ క్యాన్సర్ ఆర్ యాంటీ ఏజింగ్ అండ్ ఇమ్యూనిటీ పవర్ అనమాట. సో దానికి ఒక ఇట్స్ అండర్ ప్రాసెస్ లో ఉంది. ఇప్పుడు కంపెనీ ఆల్రెడీ FSSAI రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఆల్ ఎడ్యుకేషన్ సెంటర్స్ ఆర్ నౌ అప్లైయింగ్ ద FSSAI సర్టిఫికేట్. సో ఇట్స్ షోయింగ్ దట్ వెరీ నియర్ వీఆర్ గోయింగ్ టు గెట్ ద ఫుడ్ ఐటమ్స్. ఓకే. సో ఇప్పుడు సో ఫార్ చూసారంటే మనము కంపెనీ బ్యాక్గ్రౌండ్ చూసాము, కంపెనీ యొక్క ఏమేమి ప్రోడక్ట్ అని చూసాము. కంపెనీ ప్రోడక్ట్స్ మోర్ దెన్ 400 ప్రోడక్ట్స్ ఉన్నాయి సార్. బట్ ఇండియాలో చూసాను ఇప్పటికి లాంచ్ అయిన ఒక 50 to 55 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈ ఇయర్ ఎండ్ లోపల చూస్తారంటే 100 ప్రొడక్ట్స్ రాబోతున్నాయి అనమాట. ఇంకొకటి కంపెనీ దే క్రియేటెడ్ విషన్ 2025 ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేశారు సార్. విషన్ 2025 ఏంటంటే వాళ్ళకి విషన్ చూసారంటే అటామీ యొక్క టర్న్ ఓవర్ చూసారంటే 10,000 కోట్లు రాబోతుంది. నెంబర్ 1. నెంబర్ 2 చూసారంటే 100 ప్రోడక్ట్స్ దే ఆర్ గోయింగ్ టు మ్యానుఫ్యాక్చర్ ఇన్ ఇండియా ఇన్ ఓన్ ఫ్యాక్టరీ. దట్ ఈస్ ద నెంబర్ 2 అనమాట. నెంబర్ 2. నెంబర్ 3 చూసారంటే బెంగళూరు అండ్ కోల్కతా అండ్ ముంబైలో చూసారంటే హెడ్ క్వార్టర్స్ 3 more హెడ్ క్వార్టర్స్ రాబోతున్నాయి సార్. సో ఆల్ ఓవర్ ద ఇండియా చూసారంటే మొత్తం 4 హెడ్ క్వార్టర్స్ రాబోతున్నాయి. సో దిస్ ఇస్ అ ఫెంటాస్టిక్ రిజల్ట్ అనమాట. ఇనిషియల్ గా వాళ్ళు చెప్పేటప్పుడు 10,000 కోట్లు వాళ్ళ టర్న్ ఓవర్ ఏదో చూస్తున్నప్పుడు చాలా ఎక్కువ అనుకున్నాను. బట్ యాజ్ పర్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ డేటా చూసారంటే 64,000 crores వచ్చి దే ఆర్ ప్లానింగ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2025. అప్పుడు 2025 లో 64,000 కోట్లు టర్న్ ఓవర్ ఎదురు చూసినప్పుడు సో మన అటామీ 10,000 crores అంటే చాలా ఈజీ వీ కెన్ అచీవ్ అనమాట. ఓకే, కమింగ్ టు ద పాయింట్స్. ఇప్పుడు మనం చూసారంటే మేజర్ పార్ట్ చూస్తే ఇన్కమ్ పొటెన్షియల్. సో మన ఇన్కమ్ మార్కెటింగ్ ప్లాన్ చూడబోతున్నాం అనమాట. ఓకేనా. ఈ మార్కెటింగ్ ప్లాన్ లో చూసారంటే మిగతా కంపెనీస్ లాగా 10 ఇన్కమ్ 20 ఇన్కమ్స్ కన్ఫ్యూషన్ ఉండదు సార్. సింపుల్ గా చూసారంటే ఓన్లీ 3 టైప్ ఆఫ్ ఇన్కమ్ సార్. ఒకటి చూస్తుంటే రీటైల్ ప్రాఫిట్ నార్మల్ మీకు 10 to 20% ఉంటుంది. సెకండ్ చూసారంటే బైనరీ దాన్ని ఏం చేస్తాం జనరల్ కమిషన్ అంటారు. బట్ మన లోకల్ లాంగ్వేజ్ వీ యూస్ టు కాల్ ఎస్ బైనరీ. ఓకేనా. థర్డ్ వన్ చూసారంటే మాస్టర్షిప్ బోనస్. ఓకేనా. సో దట్ ఈస్ ప్యాసివ్ ఇన్కమ్ అంటాం అనమాట. ఓకే, ప్యాసివ్ ఇన్కమ్ చూసారంటే మంత్లీ ట్వైస్ అనమాట. బైనరీ చూసారంటే డైలీ కట్ ఆఫ్ వీక్లీ పేఅవుట్ ఎవ్రీ సండే హాలిడేస్ సార్. సో మంత్లీ 26 days మనకి పేఅవుట్ ఉంటుంది అనమాట. సో ఫోర్త్ పాయింట్ చూస్తుంటే క్యాష్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ సార్. నిజంగా చెప్పాలంటే అటామిల్ నాకు మైండ్ ఓపెన్ ఏంటంటే చూసారంటే అప్ టు 9 crores అవార్డ్స్ అండ్ రివార్డ్స్. సో వాట్ నా యొక్క మైండ్ చూసాను రియల్ గా దానికి ఓపెన్ అయింది అనమాట. సో 9 crores క్యాష్ అవార్డ్స్ ప్లస్ 50 lakhs కారు, ఒక 40 lakh కారు ప్లస్ 5 foreign trips. సో ఇవన్నీ మనకి 1-time అవార్డ్స్ ఉన్నాయి అనమాట. ఇవన్నీ రావాలంటే మనం ఏం చేయాలి? సో మాస్టర్షిప్ లో ఒక 7 levels ఉన్నాయి, కంప్లీట్ చేయాలి. దాని గురించి మనం చూడబోతున్నాం సార్. ఓకే, సో కంపెనీ యొక్క పేఅవుట్ డీటెయిల్స్ చూసారంటే జనరల్ కమిషన్ దట్ ఇస్ కాల్డ్ బైనరీకి 44% వాళ్ళు అలకట్ చేస్తున్నారు. అదే మరి ప్యాసివ్ ఇన్కమ్ చూసారంటే 20%. ఎడ్యుకేషన్ సెంటర్ కి 6% సార్. ఫర్ ఎగ్జాంపుల్ వీ టేక్ ఇన్ ద ఎడ్యుకేషన్ సెంటర్ ఇన్ చెన్నై. వాట్ ఎవర్ ద సేల్స్ ఇస్ గోయింగ్ ఆన్ త్రూ అవర్ సెంటర్, సో వీఆర్ గెటింగ్ 6% అనమాట. సో మిగతా కంపెనీస్ ఎట్లా అంటే మీకు ఫ్రాంచైజీ ఇస్తారు. యూ హ్యావ్ టు పే ద మినిమం షూరిటీ అమౌంట్, యూ హ్యావ్ టు పే ద మినిమం గ్యారెంటీడ్ ప్రోడక్ట్స్ అనమాట. దాన్ని మీరు లెక్క చూడాలి, దాన్ని స్టాక్ మెయింటైన్ చేయాలి, దానికి మీరు మనుషులను అపాయింట్ చేయాలి, ఇంతమందిని చేసి దాన్ని యూ హ్యావ్ టు మెయింటైన్. దే ఆల్సో విల్ గివ్ సమ్ మార్జిన్ అనమాట. 5 to 7% ఇస్తారు. ఇక్కడ మనకి అటామిలీ చూస్తుంటే ఇట్స్ నాట్ ఫ్రాంచైజీ, ఇట్స్ ఎడ్యుకేషన్ సెంటర్ జస్ట్ ఎడ్యుకేటింగ్ ద మెంబర్స్ అనమాట. ఇప్పుడు నేను మిమ్మల్ని ఎడ్యుకేట్ చేశాను, యూఆర్ ఇన్ హైదరాబాద్, యూఆర్ బయింగ్ ఆన్లైన్ ఓన్లీ. బట్ ఈవెన్ దో అవర్ సెంటర్ విల్ గెట్ 6% కమిషన్. దట్ ఈస్ కాల్డ్ ఎడ్యుకేషన్ సెంటర్. ఓకేనా. ఎడ్యుకేషన్ సెంటర్ మీరు ఓపెన్ చేయాలంటే మినిమం మీకు లెఫ్ట్ లో వచ్చి 100 people ఉండాలి సార్, రైట్ లో 100 people ఉండాలి. యూ షుడ్ బి సేల్స్ మాస్టర్ ఉండాలి. దాని గురించి మనం నెక్స్ట్ చూద్దాం. ఓకేనా. సో టోటల్ గా చూస్తుంటే 70% పేఅవుట్ పోతుంది సార్. కంపెనీ చూస్తుంటే 30% నిలబడుతుంది సార్. దిస్ ఇస్ ద కంపెనీ పేఅవుట్ స్ట్రక్చర్ అనమాట. సో కమింగ్ టు ద బైనరీ ఇన్కమ్ సార్. సో ఓకేనా, దీన్ని క్యాల్కులేషన్ చేస్తాము. ఆల్రెడీ మీకు అందరూ తెలుసుంటుంది, ఈవెన్ తో నేను మళ్ళీ చెప్తున్నాను ఒకసారి. సో కంపెనీలో జాయినింగ్ ఇస్ ఎంటైర్లీ ఫ్రీ సార్. సో మీరు జాయిన్ చేసేటప్పుడు ఏదైనా అమౌంట్ పే చేయాలంటే రూల్స్ అంతా లేదు. ఓన్లీ పాన్ నెంబర్, ఒక అడ్రస్ ప్రూఫ్ ఉండాలి. ఇట్ మే బి ఆధార్ కార్డ్, ఇట్ మే బి డ్రైవింగ్ లైసెన్స్, ఇట్ మే బి పాస్పోర్ట్, ఇట్ మే బి ఓటర్ ఐడి, ఏదైనా ఉంటే చాలు. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫోటో ఉండాలి. పాన్ నెంబర్ ఇస్ మస్ట్ సార్. ఓకేనా, మీరు జాయిన్ చేసేసారు. సో దర్ ఇస్ 2 type ఆఫ్ జాయినింగ్ అనమాట. ఇది అప్గ్రేడ్ చేసుకోవాలి మీరు. అంటే ఒక 10,000 PV అంటారు. 10,000 PV అంటే మినిమం ఇండియన్ కాస్ట్ అప్రాక్సిమేట్లీ ఒక 1,800 rupees నుంచి 2,200 rupees వస్తుంది అనమాట. ఓకేనా. మీరు 2,000 rupees వర్త్ ఆఫ్ ప్రోడక్ట్స్ మీరు కొన్నారంటే యూఆర్ బికమ్ ఎస్ సేల్స్ అని మీకు ఒక పోస్టింగ్ ఇస్తారనమాట. ఓకేనా. సో ఇది ఒక మీకు పర్సనల్ ఇది ర్యాంకింగ్. ఇదే మీరు 40,000 కొన్నారనుకోండి, నేను చెప్పేదని వితౌట్ GST అనమాట. ఇదే మీరు పర్సనల్ గా మీకు 40,000 మీరు కొన్నారనుకోండి, సో 40,000 అనేది ఆల్రెడీ 2,000 కొన్నారు, ఇంకొక 38,000. ఆల్ బయింగ్ ఇస్ ద అక్యుములేషన్. సో నో ఫ్లష్ అవుట్ అనమాట. ఇది పర్సనల్ పీవీగా మీరు చేస్తే లైఫ్ టైం. నెక్స్ట్ 3 generation 100 years మీరు నెక్స్ట్ కొనాలని అవసరం లేదు. 1-time పర్చేస్ అనమాట. ఓకేనా. ఇప్పుడు మీరు 2,000 రూపాయలు అంటే వీ యూస్ టు కాల్ ఎస్ రూపీస్ లో మాట్లాడుకుందాం, కొంచెం ఈజీగా అర్థమవుతుంది. 2,000 రూపాయలు మీరు కొన్నారంటే యూఆర్ బికమ్ ఎస్ సేల్స్. 40,000 కొన్నారంటే బికమ్ ఎస్
వాట్ యు కాల్ దట్ ఏజెంట్ అనమాట. ఓకేనా. ఇప్పుడు మీకు లెఫ్ట్ రైట్ రెండు టీం ఉంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాయిన్ చేసేసారు. లెఫ్ట్ లో ఒక టీం, రైట్ లో ఏ టీం, బి టీం ఇంట్రొడ్యూస్ చేసేసారు. మీ దాంట్లో 5 మంది ఉండొచ్చు, దీంట్లో 10 మంది కూడా ఉండొచ్చు. ఇట్స్ నాట్ క్యాల్కులేటెడ్ బై మ్యాన్ పవర్, ఇట్స్ ఓన్లీ క్యాల్కులేషన్ బై టర్న్ ఓవర్ అనమాట. ఇప్పుడు మీకు ఏ గ్రూప్ లో ఒక 40,000 జరిగింది, రైట్ లో చూసారంటే ఏ గ్రూప్ లో ఒక 40,000 జరిగింది అంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ బైనరీ మ్యాచింగ్. సో మినిమం మ్యాచ్ అంటే 40,000 సార్. వెన్ ఎవర్ దానికి నో టైం లిమిట్. అది మేబీ ఒక రోజు జరగవచ్చు, ఒక 1 వీక్ లో జరగవచ్చు, 1 మంత్ లో జరగవచ్చు, 1 ఇయర్ లో కూడా జరగవచ్చు సార్. దెర్ ఇస్ నో టైం లిమిట్ అనమాట. ఎప్పుడైతే మీకు 40,000 మ్యాచ్ అవుతుందో మీకు అప్పుడు బైనరీ పేఅవుట్ వస్తుంది. ఓకే, ఇక్కడ చూసారంటే మీరు ఏ ర్యాంక్ లో ఉన్నారు చూసుకోవాలి సార్. మీరు సేల్స్ రెప్ ఏజెంట్. సేల్స్ రెప్ లో ఉంటే మీకు 1,390 ఎంత అమౌంట్ అంటే 1,321 రూపీస్ వస్తుంది సార్. ఇదే మీరు ఏజెంట్ గా ఉన్నారంటే ఆల్మోస్ట్ చూస్తుంటే 3,961, అంటే దట్ ఫోర్ ఆల్మోస్ట్ 4,000 రూపీస్ వస్తుంది సార్. ఓకేనా, బైనరీ. ఓకేనా. సో ఎట్లా సార్, నేను ఇప్పుడు సేల్స్ చెప్పుకున్నాను, నేను నెక్స్ట్ ఈ రోజు నాకు కింద 44,000 జరిగింది, నాకు 4,000 రాదు, ఖచ్చితంగా రాదు. మీరు సేల్స్ రెప్ గా ఉన్నారంటే యూ విల్ గెట్ ఓన్లీ 1,321 అనమాట. ఓకేనా. మీరు పర్సనల్ గా 40,000 మీరు కొని మీరు ఏజెంట్ అయితేనే యూ విల్ గెట్ 4,000 రూపీస్. ఓకే, దట్ ఈస్ వన్ టైం అక్యుములేషన్ అనమాట. ఓకేనా. ఓకే, నెక్స్ట్ స్పెషల్ ఏజెంట్. స్పెషల్ ఏజెంట్ అవ్వాలి ఏం చేయాలంటే, సో స్పెషల్ ఏజెంట్ అవ్వాలంటే యూ హ్యావ్ టు బై ద 95,000 రూపీస్ ప్రోడక్ట్స్. ఓకేనా. 95,000 రూపీస్ ప్రోడక్ట్స్ ఉండండి, యూఆర్ బికమ్ ఎస్ స్పెషల్ ఏజెంట్. ఇక్కడ మీకు క్రెడిట్ అంటే బై సీలింగ్ అమౌంట్ ఇంక్రీస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు లెఫ్ట్ లో ఒక 80,000 వచ్చింది అనుకోండి, 90 ఆల్మోస్ట్ 7 lakhs PV, 7 lakhs PV అంటే 95,000 వచ్చిందంటే యూఆర్ ఎలిజిబుల్ అప్ టు 7,920 బైనరీ మ్యాచింగ్ అనమాట. ఓకేనా. సో మీరు ఎప్పుడైతే స్పెషల్ ఏజెంట్ అవుతారో అప్పుడు ఆటోమేటిక్ గా యూఆర్ ఎలిజిబుల్ ఫర్ మాస్టర్షిప్ బోనస్ ఆల్సో. సో మాస్టర్షిప్ బోనస్ చూసారంటే మంత్లీ ట్వైస్ ఉంది అనమాట. నెక్స్ట్ ఆ పాయింట్కి వెళ్ళిపోదాము. సో మొత్తం టోటల్ చూసారంటే మార్క్స్ చూసారంటే 7 లెవెల్స్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ సేల్స్ మాస్టర్, డైమండ్, షరణ్, స్టార్, రాయల్ అండ్ క్రౌన్, ఇంపీరియల్ 7 లెవెల్ కంప్లీట్ చేస్తే మీకు 9 crores రూపీస్ క్యాష్ అవార్డ్స్ వస్తుంది అనమాట. సో ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు సీ ద సేల్స్ మాస్టర్ సార్. ఓకేనా. సేల్స్ మాస్టర్ చూసారు, నేను చెప్పాను కదా అక్యుములేటెడ్ పర్సన్ బి 7 lakhs, దట్ మీన్స్ 95,000 మీకు ఉండాలి. పర్సనల్ ర్యాంక్ వచ్చి స్పెషల్ ఏజెంట్ కూడా, దట్ ఈస్ ఓన్లీ వన్ కండిషన్. సో మంత్లీ 15 days వన్స్ క్యాల్కులేషన్. 15 days వన్స్ అంటే 1 నుంచి 15 దాకా ఒక క్యాల్కులేషన్, 16 నుంచి 31 దాకా ఒక క్యాల్కులేషన్ సార్. సే ఫర్ ఎగ్జాంపుల్ 1 నుంచి 15 లోపల మీరు మీ కింద లెఫ్ట్ లో ఒక లెఫ్ట్ గ్రూప్, రైట్ గ్రూప్ చూస్తే 3.5 లక్షల రూపీస్ అంటే పాయింట్స్ లో పీవీలో చూస్తే 25 lakhs పీవీ, 25 lakhs పీవీ యూఆర్ ఎలిజిబుల్ ఫర్ సేల్స్ మాస్టర్షిప్ బోనస్. 30,000 రూపాయలు మీకు బోనస్ వస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఈ 15 రోజులు నాకు రాలేదు, లెఫ్ట్ లో 3.5 లక్షలు వచ్చాయి, రైట్ లో 3.5 లక్షలు రాలేదు అని అడిగితే బైనరీ వస్తుంది, కానీ ఈ బోనస్ మటుకు రాదు సార్. మాస్టర్ అంటే ఏంటి, ఒక స్టూడెంట్ చదవలేదంటే అతని మనము బాగా ఎంకరేజ్ చేసి వీ హ్యావ్ టు ఎంకరేజ్ అండ్ దట్ ఈస్ ద మాస్టర్ అనమాట. ఇక్కడ అదే అనమాట. సో బైనరీకి ఏ కండిషన్ లేదు, నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఓన్లీ మాస్టర్షిప్ 15 days వన్స్ మీకు బోనస్, దట్ ఈస్ ఓన్లీ కండిషన్. ఓకేనా. అదే మరి 16 నుంచి 30 లోపల మీరు అగైన్ 16 నుంచి 31 లాగా అగైన్ 25 3.5 చేస్తారంటే అగైన్ యూఆర్ ఎలిజిబుల్ 30,000 బోనస్. సో ఆల్ టుగెదర్ చూస్తే 60,000 రూపాయలు బోనస్ వస్తుంది. ఇక్కడ మీకు ఈ టైంలో చూస్తారంటే మీకు జనరల్ కమిషన్ చెప్పే బైనరీ బోనస్ చూస్తారంటే మీకు ఆల్మోస్ట్ ఒక 64,000 రూపాయలు వస్తుంది సార్. ఆల్ టుగెదర్ చూస్తారంటే 1,24,000 రూపీస్ మీకు అప్రాక్సిమేట్ గా మీకు మంత్లీ వస్తుంది సార్. ఇది సేల్స్ మాస్టర్ కి. ఎప్పుడైతే మీరు ఫస్ట్ టైం మీరు సేల్స్ మాస్టర్ అయ్యేటప్పుడు కంపెనీ ఇస్ గివింగ్ 3 products అబ్సల్యూట్లీ ఫ్రీ అనమాట. ఓకేనా. సో వర్త్ ఆఫ్ 16,000 రూపీస్. ఓకేనా. జిఎస్టీ కలిపి ఒక 18,000 రూపీస్ వస్తాయి, ఫస్ట్ టైం మటుకు ఇస్తారనమాట. సో నెక్స్ట్ చూస్తారంటే మీకు డైమండ్ మాస్టర్ సార్. సో డైమండ్ మాస్టర్ అవ్వాలంటే ఏం చేయాలంటే, ఆల్రెడీ మీరు సేల్స్ మాస్టర్ అయ్యారు కదా, అలా మీరెట్లా సేల్స్ మాస్టర్ అయ్యారు అలానే మీ కింద లెఫ్ట్ లో ఒక 2 సేల్స్ మాస్టర్స్, రైట్ లో 2 సేల్స్ మాస్టర్స్, ఆ 1 నుంచి 10 లోపల లెఫ్ట్ లో 2 సేల్స్ మాస్టర్స్, రైట్ లో 2 సేల్స్ మాస్టర్స్ రావాలన్నమాట. అలా వచ్చారంటే యూఆర్ బికమ్ ఏ 60 యూఆర్ ఎలిజిబుల్ ఫర్ డైమండ్ మాస్టర్ బోనస్ అనమాట. దట్ మీన్స్ 60,000 రూపీస్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చిన్న డౌట్ అడగచ్చు సార్, నాకు ఒక పక్క నాకు 2 సేల్స్ మాస్టర్ వచ్చేస్తారు, రైట్ సైడ్ రాలేదంటే ప్రీవియస్ బోనస్ జరుగుతుంది అనమాట. డైమండ్ బోనస్ కాకుండా సేల్స్ మాస్టర్ బోనస్ 30,000 జరుగుతుంది అనమాట. అలాగే మంత్లీ ఇక్కడ 2 టైమ్స్ వస్తుంది అనమాట. సో లెఫ్ట్ లో అగైన్ 2 సేల్స్ మాస్టర్, రైట్ లో 2 సేల్స్ మాస్టర్ వస్తే అగైన్ యూ విల్ గెట్ 60,000 రూపీస్. ఇక్కడ చూస్తే ఈ 2 కలిపారంటే 1,20,000 వస్తుంది. అప్రాక్సిమేట్ ఇక్కడ బైనరీ చూస్తే యూఆర్ ఎలిజిబుల్ ఫర్ 2 lakhs అనమాట. ఆల్ టుగెదర్ చూస్తే మీకు 3,20,000 రూపాయలు వస్తుంది సార్ డైమండ్ మాస్టర్ లో మీకు ఒక టోటల్ కమిషన్ ఇంక్లూడింగ్ బైనరీ అండ్ బోనస్. ఇక్కడ ఫస్ట్ టైం మీరు డైమండ్ మాస్టర్ అయ్యేటప్పుడు యూఆర్ ఎలిజిబుల్ ఫర్ 1 ల్యాప్టాప్, అగైన్ ఒక 16,000 రూపాయల ప్రోడక్ట్స్ అనమాట. ఇట్ ఈస్ ఫస్ట్ ఎప్పుడు ఏ పోస్టింగ్ అయినా ఫస్ట్ టైం వచ్చేప్పుడు కంపెనీ ఇస్ గెటింగ్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు సెకండ్ లెవెల్ చూసేస్తాం. థర్డ్ వన్ ఈస్ షరాన్ రోస్ మాస్టర్. ఇక్కడ సేమ్ కండిషన్స్ ఎట్లా ఇందాక ఒక 2 సేల్స్ మాస్టర్ వస్తే యూఆర్ బికమ్ ఏ డైమండ్ మాస్టర్. ఇక్కడ చూస్తారంటే మీకు లెఫ్ట్ లో 2 డైమండ్, రైట్ లో 2 డైమండ్ వస్తే యూఆర్ ఎలిజిబుల్ ఫర్ 1.5 లక్ష రూపాయలు బోనస్ అనమాట. ఓకే. అదే మరి 15 నుంచి 31 లోపల అగైన్ లెఫ్ట్ లో 2 డైమండ్, రైట్ లో 2 డైమండ్ వస్తే యూఆర్ ఎలిజిబుల్ ఫర్ అగైన్ 1.5 lakhs. ఈ పొజిషన్ లో చూస్తారంటే మీకు జనరల్ కమిషన్ చెప్పే బైనరీ ఎంత వస్తుందంటే అప్రాక్సిమేట్ గా ఒక 3 lakhs సార్.
సో ఆల్ టుగెదర్ చూస్తుంటే పర్ మంత్ చూసారంటే మీకు శరణ్ రోస్ మాస్టర్ అయ్యారంటే యూఆర్ ఎలిజిబుల్ ఫర్ 6 lakhs rupees. ఓకేనా, ఫస్ట్ టైం మీరు శరణ్ రోస్ మాస్టర్ ఎంటర్ అయినప్పుడు కంపెనీ ఈస్ గివింగ్ 1,20,000 rupees క్యాష్ అవ్వడం అనమాట. అది కాకుండా ఈ కంపెనీ ఈస్ గివింగ్ 4 days ఫారిన్ ట్రిప్ ఫర్ హస్బెండ్ వైఫ్ అనమాట. కంపెనీ నెక్స్ట్ చూస్తుంటే డైమండ్ మాస్టర్, స్టార్ మాస్టర్ సార్, సేమ్ వైస్ వర్సా సార్. మీ కింద లెఫ్ట్ లో 2 శరణ్, రైట్ లో వస్తే యూఆర్ ఎలిజిబుల్ ఫర్ 3.5 లక్షలు మీకు కమిషన్ వస్తుంది. అదే మరి 16 నుంచి 31 లోపల అగైన్ మీకు లెఫ్ట్ 2 శరణ్, రైట్ లో 2 శరణ్ వస్తే అగైన్ 3.5 లక్షలు బోనస్ వస్తుంది. ఈ టైంలో చూస్తుంటే మీకు బైనరీ కమిషన్ చూస్తుంటే 6 లక్షలు వస్తుంది సార్. ఆల్మోస్ట్ చూసారంటే 7 + 6 13 లక్షలు మీకు కమిషన్ వస్తుంది సార్. ఇక ఎప్పుడైతే ఫస్ట్ టైం మీరు శరణ్ రోస్ మాస్టర్ అయినప్పుడు మీ కంపెనీ ఇస్ గివింగ్, సరే స్టార్ మాస్టర్ అయినప్పుడు కంపెనీ ఇస్ గివింగ్ 6 lakhs rupees క్యాష్ అవ్వడు. ప్లస్ ఇక్కడ చూసారంటే హస్బెండ్ వైఫ్ ప్లస్ 2 కిడ్స్ అనమాట, 2 మీ కొడుకులు కూతురు, ఇది 4గురికి ఇక్కడ ఎలిజిబుల్ అనమాట ఫారిన్ ట్రిప్. ఇందాకలో చూసారంటే 2 ఎలిజిబుల్, ఇక్కడ 4గురికి ఎలిజిబుల్ అనమాట స్టార్ లో. నెక్స్ట్ కంపెనీ యొక్క 5th లెవెల్ చూస్తే రాయల్ మాస్టర్ సార్. రాయల్ మాస్టర్ చూస్తే మీకు లెఫ్ట్ లో 2 స్టార్ మాస్టర్ ఉండాలి, రైట్ లో 2 స్టార్ మాస్టర్ ఉండాలి. వచ్చారంటే యూఆర్ గెటింగ్ 10 lakhs rupees బోనస్ అనమాట. అదే మరి 16 నుంచి 30 లోపల అగైన్ దాంట్లో అగైన్ లెఫ్ట్ లో 2 స్టార్, రైట్ లో 2 స్టార్ వస్తే అగైన్ యూ విల్ గెట్ 10 lakhs బోనస్. ఇక్కడ చూస్తుంటే మీకు బైనరీ ఒక 10 lakhs వస్తుంది సార్ కింద. సో ఆల్ టుగెదర్ చూస్తే 30 లక్షల రూపాయలు వస్తుంది రాయల్ మాస్టర్ అయ్యారంటే. ఎప్పుడైతే మీరు ఫస్ట్ టైం రాయల్ మాస్టర్ అవుతున్నారో అప్పుడు కంపెనీ ఇస్ గివింగ్ మీకు ఒక 30 లక్షల రూపాయలు క్యాష్ అవ్వడు సార్. ఓకేనా, ఇది కాకుండా మీకు హస్బెండ్ వైఫ్ 2 పిల్లలకి 10 రోజులు ఫారిన్ ట్రిప్. అది కాకుండా కార్ ఈఎంఐ అనేసి మీకు ఒక 60,000 రూపాయలు మంత్లీ ఈఎంఐ ఇస్తారు. ఇది కాకుండా స్పాన్సర్షిప్ యాక్టివిటీస్ అనేసి ఒక 1,20,000. దీనికి మటు ఒక రూల్ ఉంది సార్, మంత్లీ 2 టైమ్స్ ఉంది కదా, ఆ 2 టైమ్స్ అచీవ్ చేస్తేనే ఈ బోనస్ వస్తుంది అనమాట, ఇది ఈ స్పాన్సర్షిప్ యాక్టివిటీస్ కి. సో నెక్స్ట్ చూసారంటే కంపెనీ 6th లెవెల్ చూసారంటే క్రౌన్ మాస్టర్ సార్. ఇక్కడ మీకు లెఫ్ట్ లో 2 రాయల్ మాస్టర్, రైట్ లో 2 రాయల్ మాస్టర్ ఉంటే యూఆర్ ఎలిజిబుల్ ఫర్ 20 lakhs బోనస్. అదే మరి 16 నుంచి 30 లోపల లెఫ్ట్ లో 2 రాయల్, రైట్ లో 2 రాయల్ ఉంటే అగైన్ యూ గెట్ 20,000 బోనస్, 20 lakhs. అది కాకుండా మీకు ఇక్కడ జనరల్ కమిషన్ చెప్పే బైనరీ చూస్తుంటే ఒక 20 lakhs. మనకి బైనరీ చూస్తుంటే మాక్సిమం సీలింగ్ 20 lakhs సార్ మనకి. సో ఆల్ టుగెదర్ చూస్తుంటే 60 లక్షల రూపాయలు వస్తుంది సార్. ఓకేనా, ఎప్పుడైతే మీరు రాయల్ మాస్టర్ అవుతారో అప్పుడు మీకు చూస్తారు క్రౌన్ మాస్టర్ అవుతారో అప్పుడు చూసిన కంపెనీ ఇస్ గివింగ్ మీకు 1,80 lakhs అనమాట సార్. సో క్రౌన్ మాస్టర్ అయినప్పుడు మీకు 1 time క్యాష్ అవుట్ చేస్తున్న 1,80 lakhs ఇస్తున్నారు. అది కాకుండా మీకు ఇక్కడ 40 lakhs ఫుల్లీ పెయిడ్ కార్ సార్, నో ఇన్స్టాల్మెంట్ నథింగ్. అది కాకుండా మీకు హస్బెండ్ వైఫ్ 2 పిల్లలకి మీకు ఒక ఫారిన్ ట్రిప్, అగైన్ స్పాన్సర్షిప్ యాక్టివిటీస్ ఒక 3 లక్షలు ఇస్తున్నారు అనమాట. సో కంపెనీ యొక్క నెక్స్ట్ చూస్తే కంపెనీ యొక్క ఫైనల్ పొజిషన్ ఇంపీరియల్ మాస్టర్. ఇక్కడ మీకు లెఫ్ట్ లో 2 క్రౌన్, రైట్ లో 2 క్రౌన్ వస్తే యూఆర్ బికమ్ ఎస్ ఇంపీరియల్ మాస్టర్. మీకు ఇక్కడ 25 lakhs బోనస్ వస్తుంది. అగైన్ 16 నుంచి 30 లోపల లెఫ్ట్ లో 2 క్రౌన్, రైట్ లో 2 క్రౌన్ వస్తే అగైన్ 25 lakhs బోనస్, 25 lakhs బోనస్ వస్తుంది. ప్లస్ అది కాకుండా మీకు ఒక బైనరీ ఒక 20 lakhs, మాక్సిమం సీలింగ్ 20 lakhs చెప్పాను కదా అది. సో ఆల్ టుగెదర్ చూస్తుంటే 70 lakhs rupees మీకు మినిమం వస్తుంది అనమాట టోటల్ ఇన్కమ్ ఇంపీరియల్ మాస్టర్ లో. ఇది కాకుండా ఇక్కడ ఒక అమేజింగ్ ఇన్కమ్ చూసారంటే 6 కోట్ల రూపాయలు మీకు ఒక 1 time క్యాష్ అవ్వడు సార్. ఓకేనా, ఇది కాకుండా మీకు అగైన్ ఒక 40 lakhs rupees ఒక కార్ అనమాట, 50 lakhs. ఇందాక చూస్తుంటే 40 lakhs కార్, ఇక్కడ మీకు 50 lakhs కార్ అనమాట. దీనికి ఒక డ్రైవర్ కి ఎవ్రీ మంత్ శాలరీ 50,000. ఇది కాకుండా చూసారంటే మీకు ఒక శాలరీ ఆఫీస్ అసిస్టెంట్ శాలరీ అమ్మాయికి చూసారంటే ఆల్మోస్ట్ 50,000 rupees ఇస్తారు. ఇది కాకుండా మీకు పర్సనల్ గా ఒక ఆఫీస్ 1,700 square feet రెంట్ చూసారంటే మాక్సిమం 1.5 lakh అనమాట. సో 1.5 lakh మీకు వచ్చి మంత్లీ రెంట్ ఇస్తారు. ఇది కాకుండా మీకు ఒక ఫారిన్ అగైన్ ఒక హస్బెండ్ వైఫ్ ప్లస్ 2 kids చూసారంటే 11 days మీకు ఒక ఫారిన్ ట్రిప్ సార్. ఒక్కొక్కరికి ఇక్కడ వాళ్ళు స్పెండ్ చేసే అమౌంట్ చూసారంటే 2.4 lakhs వాళ్ళు స్పెండ్ చేస్తారనమాట. సో ఇక్కడ చూసారంటే స్పాన్సర్షిప్ యాక్టివిటీస్ చూసారంటే అగైన్ ది కంపెనీ ఇస్ గివింగ్ ఎవ్రీ మంత్ చూసారంటే 6 lakhs ఇస్తున్నారు సార్. ఓకేనా, సో ఇది కంపెనీ యొక్క ఫైనల్ పొజిషన్ సార్. సార్ ఇదంతా బాగుంది సార్, ఇదంతా అచీవ్ చేసిన ఉన్నారంటే ఫస్ట్ అచీవ్ చేసిన ఈ లేడీ సార్, పార్క్ జోన్సో అనేది ఫస్ట్ ఇంపీరియల్ మాస్టర్ అనమాట. వీళ్ళు చూస్తుంటే 2017 లో షీ అచీవ్ ఇంపీరియల్ మాస్టర్ అనమాట. సో సెకండ్ టైం వచ్చిన వాళ్ళు ఇప్పుడు లాస్ట్ ఇయర్ చూసారంటే 2020 డిసెంబర్ లో చూసారంటే మొత్తం 7 members ఉన్నారు సార్. అప్పుడు 7 మంది వాళ్ళు చేసినప్పుడు నా వల్ల ఎందుకు అవ్వదు, మీ వల్ల ఎందుకు అవ్వదు, ఈజీగా అవుతుంది సార్. ఇప్పుడు వరల్డ్ లో చూస్తే ద ఫాస్టెస్ట్ ఇంపీరియల్ మాస్టర్ 18 months లో వచ్చినారు సార్. నార్మల్ గా చూస్తే నెట్వర్క్ ఇండస్ట్రీ సౌత్ ఇండియాలో చూస్తుంటే వెరీ నెగటివ్. సో అలాంటి సౌత్ కొరియాలో చూసారంటే ఆల్మోస్ట్ 70 people అచీవ్ చేశారు. సో ఇండియా చూస్తే వెరీ పాజిటివ్, కంపేర్ టు అదర్ కంట్రీస్ చూస్తే వెరీ పాజిటివ్. ఇక్కడ చిన్న రూల్స్ చేసాం సార్, ఎట్లా హౌ టు అచీవ్ వెరీ ఈజీలీ. చాలా ఈజీ సార్. సెల్ఫ్ నేను వచ్చి నాగేశ్వరరావు నేను వచ్చి
నా ఇంటికి అవసరమైన ఒక 5 నుంచి 10 ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే ఐఎమ్ కంఫర్టబుల్. ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. సెకండ్ స్టెప్ ఏం చేయాలంటే నేను మీ ఇలా నాలాగా ఎవరైతే ఒక 5-10 ప్రోడక్ట్స్ యూజ్ చేస్తారో అలాగే రెగ్యులర్ కస్టమర్స్ ఐ హావ్ టు క్రియేట్ సార్. నెంబర్ 2 సార్. నెంబర్ 3 చూసారంటే ఒక 5 నెట్వర్క్ పీపుల్ లైక్ మార్కెటింగ్ పీపుల్ మనం ఇంట్రొడ్యూస్ చేస్తామంటే మన పని అయిపోతుంది సార్. తర్వాత చేయాల్సిన మన పని వచ్చి డూప్లికేషన్. నెక్స్ట్ చూసారంటే 4th స్టెప్ డూప్లికేషన్. ఇది చేసామంటేనే ఆటోమేటిక్ గా గ్రో అయిపోతుంది సార్. సో ఫార్ చూసారంటే హానెస్ట్ చెప్పాలంటే ఆ ఇన్కమ్ స్క్రీన్ షాట్ లో పంపిస్తాను. సో ఫార్ ఐ ఎర్న్ 2 lakhs rupees ఇన్ జస్ట్ 40 days, సారీ 4 months సార్. 120 days, ఇంకా 4 months కంప్లీట్ అవ్వలేదు. సో ఆల్మోస్ట్ నియరింగ్ 3.5 months లో చూసారంటే నాకు ఇన్కమ్ 2 lakhs rupees. ఇట్స్ జస్ట్ బిగినింగ్ అనమాట. సో నా యొక్క ఇంటెన్షన్ చూసారంటే దిస్ ఇయర్ ఎండ్ ఐఎమ్ ప్లానింగ్ యాజ్ అ స్టార్ మాస్టర్. ఐఎమ్ వర్కింగ్ డెడికేట్లీ డైలీ 3 hours ఐఎమ్ వర్కింగ్ ఫర్ దిస్ అటామీ సార్. దట్ మీన్స్ 180 minutes ఐఎమ్ వర్కింగ్ ఎవ్రీ డే ఫర్ అటామీ సార్.